Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ నాగ్ అశ్విన్ గారు వెయిట్ చెయ్యించి ఇప్పుడు కల్కి ట్రైలర్ని అయితే వదిలేరు మామ. ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే, అదేంటో చెప్పే ముందు ఒక చిన్న సోది చెప్తాను, కొంచెం వినేయండి. మేము ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నామంటే రిటర్న్లో మేము ఎక్స్పెక్ట్ చేసేది మీ నుంచి లైక్సే. కొంతమందికి డబ్బు సంపాదించడం ఆనందం, కొంతమందికి ట్రావెలింగ్ ఆనందం, కొంతమందికి తినడం ఆనందం. కానీ మాకు మాత్రం మీరిచ్చే లైక్సే కాస్త మాకు ఆనందాన్ని క్రియేట్ చేస్తాయి. కొంచెం సీరియస్‌గా చెప్తున్నాను మామ. ఎందుకంటే ఈ 3 మంత్స్ రీచ్ కూడా బాగా తగ్గిపోయింది. ప్లీజ్ ఈ వీడియోకి ఒక 2K లైక్స్ ఇస్తున్నాను. ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. మీరు ఈ లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే నేను వెంటనే ఈ ట్రైలర్‌కి సంబంధించి డీకోడింగ్ వీడియోని కూడా రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ట్రైలర్ చూసేటప్పుడే నాకు చాలా డీటెయిల్స్ కనిపించాయి. సో ప్లీజ్ ఆ 2K లైక్స్ టార్గెట్‌ని కంప్లీట్ చేసేయండి. అలాగే 7 చిరంజీవులకి సంబంధించిన వీడియో ఫ్యాక్ట్స్ ఛానెల్‌లో చేశాను. అది ఎండ్ కార్డ్స్‌లోని అలాగే కింద కామెంట్స్‌లోని పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూడండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఇంతసేపు నా సోది విన్నందుకు థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి నా ఒపీనియన్ చెప్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం ట్రైలర్ మామ! నాగి మామ నాకు అర్థం కావట్లేదు. ఇంత కంటెంట్ ఉంచుకొని ఇప్పటి వరకు ఏంటి ఇంత తక్కువ ప్రమోషన్స్ చేశారు? నాకైతే ఇంకా డౌట్‌గా ఉంది. మనం ఇప్పుడు ట్రైలర్‌లో చూసింది శాంపుల్ మాత్రమే. ఇంతకు మించి నువ్వు థియేటర్స్‌లో ఏదో ప్లాన్ చేస్తున్నావని చెప్పి నాకు గట్టిగానే డౌట్ కొడుతుంది. నేను యాక్చువల్లీ వేరేదో ఎక్స్‌పెక్ట్ చేశాను స్టోరీ ఇలా ఉండొచ్చు అని చెప్పి. అసలు దానికి క్వైట్ ఆపోజిట్‌గా ఉంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అండ్ లాస్ట్‌లోని కమల్ హాసన్ గారి గెటప్పు, లోకనాయకుడు అన్న పదానికి మళ్ళీ జస్టిఫికేషన్ ఇచ్చేశారు. ప్రీవియస్‌గా కమల్ హాసన్ గారు ఈ సినిమా గురించి ఒక మాట కూడా అన్నారు. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఇలాంటి రోల్‌ని ఎప్పుడూ చేయలేదట. 'కల్కి' మూవీ గురించి సంబంధించి ఆయన ఈ మాట చెప్పారు. ఏమో అనుకున్నాను గానీ, ఆ లాస్ట్ 3 సెకండ్సో, 4 సెకండ్స్ అనుకుంటా ఆయన షాట్ ఉన్నది. అక్కడికే నాకు అర్థమైపోయింది. ఇంకా విజువల్స్ ఉన్నాయి మావా! ఏమన్నా ఉన్నాయా చెప్పండి? ఈ దెబ్బతోని ఒక మనిషి ప్రీవియస్‌గా అదే గ్రాఫిక్స్ 700,00,00,000 బడ్జెట్ ఎట్టి మరి కొంప కొల్లేరు చేశారన్నమాట. అతని మీద మళ్ళీ 'ప్రభాస్' ఫ్యాన్స్ చాలా గట్టిగా రియాక్ట్ అవుతారని చెప్పి చాలా డౌటొస్తుంది. అంటే ఈ ట్రైలర్‌లో విజువల్స్ అంత గ్రాండ్‌గా ఉన్నాయి మరి. థంబ్‌నెయిల్‌లోని చాలా క్లియర్‌గా ఒక మాటని చెప్పాను చూసారా? హాలీవుడ్ ఊపిరి పీల్చుకో అని. ఖచ్చితంగా ఊపిరి పీల్చుకోలే. ఇలాంటి కంటెంట్ ఉన్నదంటే ఖచ్చితంగా ఊపిరి పీల్చుకోక తప్పదు. ఎందుకంటే అలాంటి సినిమా మనోళ్ళు వదులుతున్నారక్కడ. ఇంత చెప్తున్నాను ఓకే. ఒక మనిషి గురించి ఇంకా చెప్పట్లేదు ఏంటబ్బా అని చెప్పి చూస్తున్నారు కదా! అక్కడికే వస్తున్నా. 'ప్రభాస్' గారి నుంచి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో మనం ఏం మిస్ అవుతున్నామో అది చాలా క్లియర్‌గా ట్రైలర్‌లో కనిపించింది మామ. ఇలాంటి మూవ్‌మెంట్ కోసమే ఇన్నాళ్ళు పాపం 'ప్రభాస్' గారి ఫ్యాన్స్ చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు. ఆ టైమింగ్ మిస్ అయిపోయింది. ఆ టైమింగ్ మాకు మళ్ళీ ఎవరు తీసుకొస్తారా అని అనుకుంటే, నాగి మామ తీసుకొచ్చి వదిలాడు. కరెక్ట్‌గా ఈ షాట్‌ని చూసారా? ఎక్కిరిస్తున్నట్టుగా. నాకైతే ఈ షాట్ భలే క్రేజీ అనిపించింది. అండ్ ఇంకొక డైలాగ్ కూడా చాలా బావుంది మామ. రికార్డ్స్ చూసుకో. ఇప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. అండ్ ఆల్రెడీ మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సెకండ్ ట్రైలర్ కూడా ఉంది అని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, మాక్సిమం సెకండ్ ట్రైలర్ ఉండొచ్చు అని చెప్తున్నారు. సో, ఐ గెస్ సెకండ్ ట్రైలర్‌లో ఇంకెన్ని డీటెయిల్స్ ఉంటాయో, ఇంకేం దాచిపెట్టారో తెలుస్తది. నేను ఈ సినిమా విషయంలో ఇంత స్ట్రాంగ్‌గా ఒక నమ్మకంతో ఉండడానికి రీజన్ నాగ్ అశ్విన్ గారే. నాగి మామ ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ చెయ్యరు అన్న నమ్మకం. నాలా చాలామంది ఫిల్మ్ లవర్స్ నాగ్ అశ్విన్ గారి మీదే నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో వమ్ము కాదు అని చెప్పడానికే ఈ ట్రైలర్ వదిలారు అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ థాట్స్ మై ఒపీనియన్. నాకైతే పిచ్చగా నచ్చింది ట్రైలరు. విజువల్‌గా అయితే డెఫినైట్‌లీ వండర్‌ఫుల్ అని చెప్తాను. అండ్ స్టార్టింగ్‌లో చెప్పాను కదా! కొంచెం నా సోది విన్నారు కదా! ట్రైలర్ డీటెయిలింగ్ వీడియో ఖచ్చితంగా పడుతుంది. మీరు ఎంత త్వరగా ఆ టార్గెట్‌ని కంప్లీట్ చేస్తే నేను అంత త్వరగా ఆ వీడియోని మీ ముందుకు తీసుకొనొచ్చే ప్రయత్నం చేస్తాను. ఆల్సో ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా కూడా చెప్పాను. అశ్వత్థాముడి పూర్తి చరిత్ర కోసం, శంబల సిటీ కోసం, అలాగే కల్కి పురాణం ప్రకారం అసలు మనకి ఆ పురాణంలో మనకి ఏం చెప్పారు, దానికి సంబంధించిన వీడియోస్‌ని ఆల్రెడీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడమే లేటు. సో, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి రెడీగా ఉండండి. అండ్ 7 చిరంజీవులకి సంబంధించిన వీడియో ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎప్పుడో చేసేసాను. ఆ వీడియో లింకు కింద కామెంట్స్‌లో పిన్ చేసి పెట్టాను. దాని ద్వారా మీరు ఛానెల్‌ని విజిట్ చేయండి. అండ్ చెప్పినట్టుగానే 2K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తే వెంటనే మీ ముందుకు అన్ని వీడియోస్ తీసుకొచ్చేస్తాను. ఎందుకింత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే ఈ 3 మంత్సు ఛానెల్ రీచు చాలా దారుణంగా పడిపోయింది మామ. మీరు సపోర్ట్ చెయ్యకపోతే మాకు కూడా హోప్స్ పోతాయి ఛానెల్ రన్ చేయడానికి. కొంచెం ప్లీజ్ అంత గట్టిగా అడుగుతున్నానంటే ఆలోచించండి. ఏంటి? ఉంటానైతే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.